రామాపురం అనే ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతడు ఎంత కష్టపడినా తినడానికి సరిపడినంత మాత్రమే సంపాదించగలిగేవాడు. అతని నిజాయితీకి గ్రామంలో మంచి పేరుండేది. ఒకరోజు రాము ఇంటికి వెళ్తున్న దారిలో ఒక బంగారు గొలుసు దొరికింది. అది ఎంతో విలువైనదని అతడు అర్థం చేసుకున్నాడు. ఇది ఎవరికి చెందినదో వారికే ఇచ్చేయాలి. ఇతరులవి తీసుకెళ్లితే అది తప్పు. అమ్మ గౌరమ్మ, ఇది దారిలో దొరికింది. ఎవరికైనా పోయిందని చెప్పుకుంటే వారికి ఇచ్చేయండి. భళా, నీ నిజాయితీ అద్భుతం. నేను గ్రామస్తులతో అడిగి తెలుసుకుంటాను. కొద్ది రోజులకు కృష్ణుడు, ఓ ధనిక వ్యాపారి, తన బంగారు గొలుసు పోయిందని తెలిపాడు. గౌరమ్మ, ఆ బంగారు గొలుసు నాదే. అది చాలా ఖరీదైన గొలుసు. దయచేసి దాన్ని నాకు ఇవ్వండి. గౌరమ్మ గొలుసును కృష్ణుడికి ఇవ్వమని చెప్పింది. నీ నిజాయితీ నాకు ఎంతో నచ్చింది రాము. నేను నీకు ఒక బహుమతి ఇస్తాను. చూసారా పిల్లలు, సత్యం ఎప్పుడు విజయం సాధిస్తుంది. నిజాయితీ కలిగిన వాళ్లకు దేవుడు సహాయం చేస్తాడు. కృష్ణుడు రామును తన పొలాలను సంరక్షించే పనిలో పెట్టాడు. కొద్ది నెలల్లో రాము కృషితో ఆ పొలాలు బాగా అభివృద్ధి చెందాయి. రాము జీవితం సుఖమయంగా మారింది. నిజాయితీ కలిగినవారికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు.